अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जैसा कि आप जानते हैं, हर साल की तरह इस साल भी हमारे कामसमपल्ली में जो हज़रत महबूब सुबहानी गौसे आज़म दस्तगीर रज़ी अल्लाह तआला अन्हु का छिल्ले मुबारक है, हमारे आली जनाब सलीम साहब की जानिब से यहाँ पर हर साल 11वीं शरीफ का बहुत ही बड़े पैमाने पर एहतमाम किया जाता है। यहाँ पर जो छिल्ला है, जिनकी बारगाह इराक़ में है, हज़रत गौसे आज़म दस्तगीर रज़ी अल्लाह तआला अन्हु अब इराक़ तो जा नहीं सकते, जिसकी वजह से यहाँ पर ही गाय झंडा वगैरह संदल जो भी है पेश करके यहाँ से ईसाले सवाब पहुँचाते हैं। इसकी वजह से काफ़ी तादाद में यहाँ पर लोग तशरीफ़ लाते हैं, हिंदू मुस्लिम सिख ईसाई सारे लोग आते हैं। मैं तमाम मीडिया का और यहाँ पर जितने भी लोग आए हैं उन तमाम का शुक्रिया अदा करता हूँ, और हमारे बिलखुसूस MLA साहब बीलापल्ली शंकर अन्ना का भी मैं बेहद तहे दिल से शुक्रिया अदा करता हूँ, और जो हमारे लीडर आए थे माइनॉरिटी बाबर साहब वगैरह, उनका भी शुक्रिया अदा करता हूँ। और हमारे बिलखुसूस सलीम साहब जो कि बिल्डिंग कंस्ट्रक्शन बिल्डर है शादनगर में, जिनके खिदमात चलते रहने वाले कामसमपल्ली के हैं। अल्लाह ताला से दुआ है अल्लाह ताला इनसे और दीन का काम लेने की तौफीक अता फरमाए। शुक्रिया। अस्सलाम वालेकुम। मुहम्मदिन अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना। मैं स्टार्ट कर दूं क्या बच्चों इधर देखो करो जरा, आवाज स्लो करो। నెహ్రూ గారు రండి సార్. సంతోషం. కాంసల్పల్లి గ్రామంలో మహబూబ్ సుబానీ సాబ్ ఉర్సు సందర్భంగా లేకుంటే 11वीं వేడుక సందర్భంగా కాంసల్పల్లి గ్రామం పెద్దలందరూ, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ వీళ్ళందరూ కూడా, గ్రామ పెద్దలందరూ, ముస్లిం సోదరులందరూ కూడా ఒక పవిత్రంగా భావించే ఈ మహబూబ్ సాని 11वीं పండుగ చాలా అందరికీ సంతోషంగా, గ్రామానికి మంచిగా ఉండాలన్న ఒక ఆలోచనతోని ప్రతి సంవత్సరం ఈ 11वीं పండుగ జరుపుతూ ఉంటారు. కాబట్టి నన్ను కూడా ఈరోజు నిన్న అందరు గ్రామస్తులు, నరేందర్ అన్న అందరు కూడా కలిసి వచ్చి మీరు గ్రామానికి రావాలి, మంచి జరుగుతుంది ఏంటని చెప్తే సరే అని చెప్పి కూడా ఇతర పనులు ఉన్నప్పటికీ ముస్లిం సోదరులు పిలిచిరు కాబట్టి వాళ్ళ ఆహ్వానం మేరకు రావాల్సిందిగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ శుభ సందర్భంగా మా శిష్యుడు సేవ చేయగలే అవకాశం వచ్చింది కాబట్టి గ్రామానికి మంచి చేయాలని చెప్తా ఉన్నాం. గ్రామ పెద్దలందరూ కలిసి నాకు ఏ కార్యక్రమం చేయమని నేను తప్పకుండా చేస్తాను. కాబట్టి మరి ముస్లిం సోదరులు నన్ను ఇక్కడ పిలిచి మంచి కార్యక్రమాన్ని పిలిచి నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి గ్రామ ముస్లిం సోదరులకు అందరికీ, గ్రామ పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకు, నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కూడా దర్గా ఉత్సవం ఘనంగా జరిగింది. నిరంతరం గ్రామం అభివృద్ధి జరిగినట్టు దర్గా కూడా ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరిగేటట్టు అల్లా ఆశీస్సులు ఉండాలని, గ్రామస్తులందరూ కలిసికట్టుగా రావాలని చెప్పేసి ఈ పండుగ అందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ దర్గాకు అందరూ వీడికి విచ్చేసి ఘనంగా రాతిరా ఓ ఉత్సాహము కలిసిమెలిసి, అంటే హిందూ ముస్లిం అని ఏకభావంతో ఏకతాటిగా కదిలి అందరూ ఇట్లాంటి ఉత్సవం ఎప్పుడు జరగలేదు గ్రామంలో. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున జరిగింది, గతం కన్నా ఈసారి పెద్ద ఎత్తున జరిగింది. గతం ఇక మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళా సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి, ఈ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అట్లనే సలీమనకు మంచి జరగాలని చెప్పేసి, ఈ దర్గా వల్ల ఇక్కడ
కొంత బాగలేకుండే ఆయన తోచినట్టు నిరంతరం దర్గాకు ఏదో ఒకటి రూపకంగా చేస్తూ, మసీద్ కానీ ఏదో రూపకంగా చేస్తూ, అక్కడ ఈద్గా కానీ ఏదో ఒక రూపకంగా మైనార్టీసీ గురించి ప్రతి ఒక్కటి కొంత లేకుండా కొంత మెరుగుపడే విధంగా, గ్రామానికి కూడా మెరుగుపడే విధంగా కొంత ఆయన ఆలోచనతోటి, ఇతరుల ఫ్రెండ్స్ సర్కిల్ ఆయన ఆలోచనతోటి కొంత డెవలప్మెంట్కు ఆశిస్తూ, ఊర్లో మంచి గురించి ఆలోచన చేస్తూ అందరినీ కలుపుకోలుగా తీసుకుపోతున్నందుకు సలీమన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పండుగకు వచ్చేసినటువంటి అందరికీ, పాత్రికేయులకు, మీకు అందరికీ, టోటల్గా గ్రామస్తులందరికీ దీనికి సహకరించి ఈ ఘనంగా జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు.